హలో ఫ్రెండ్స్. కార్తీక పురాణం ప్రకారం కార్తీక మాసం గురించి వశిష్ఠుడు జనకునితో ఇలా చెప్తాడు. ఓ రాజశ్రేష్ఠుడా, ఏ మానవుడు కార్తీక మాసము నెల రోజులు పరమేశ్వరుణ్ణి శ్రీ మహావిష్ణువును పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గంధపు నీటితో భక్తిగా పూజిస్తారో అటువంటి వారికి అశ్వమేధ యాగము చేసినంత పుణ్యము దక్కుతుంది. అలానే ఏ మానవుడు కార్తీక మాసం అంతా దేవాలయం నందు దీపారాధన దీపదానం చేస్తారో వారికి కైవల్యము ప్రాప్తించును. దీపదానం ఎలా చేయాలంటే పైడి ప్రత్తి తానే స్వయంగా తీసి శుభ్రపరిచి వత్తులు చేయవలెను. వరిపిండితో గాని గోధుమ పిండితో గాని ప్రమిదవలె చేసి వత్తులు వేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి ఆ ప్రమిదని బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. శక్తి కొలది దక్షిణ కూడా ఇవ్వాలి. ఈ విధంగా కార్తీక మాసంలో ప్రతిరోజు చేసి చివరి రోజున వెండితో చేసిన ప్రమిదని చేయించి బంగారముతో వత్తిని చేయించి ఆవు నెయ్యిని నిండుగా పోసి ఇప్పటి వరకు ఏ బ్రాహ్మణుడికి దానం ఇచ్చావో ఆ బ్రాహ్మణుడికి ఆ దీపం కూడా దానం చేయాలి. ఇలా చేయడం వల్ల సకలైశ్వర్యములు కలగడమే గాక మోక్షప్రాప్తి కలుగుతుంది. దీపదానం చేసేవారు దీపదానం చేస్తున్నప్పుడు ఈ శ్లోకాన్ని పఠించాలి. సర్వజ్ఞాన ప్రదం దివ్యం సర్వ సంపత్సు కావహం దీపదానం ప్రదాస్వామి శాంతిరస్తు సదామస్తు. దీని అర్థం ఏమిటంటే అన్ని విధముల జ్ఞానం కలుగజేయునని సకల సంపదలనిచ్చునని ఈ దీపదానం చేయుచున్నాను, నాకు శాంతి కలుగుగాక అని అర్థం. శక్తి లేని ఎడల 10 మంది బ్రాహ్మణులకు భోజనం వడ్డించి దక్షిణ తాంబూలం ఇవ్వాలి. ఈ విధంగా పురుషులు గాని స్త్రీలు గాని ఏ ఒక్కరు చేసినా కూడా సిరి సంపదలు విద్యాభివృద్ధి ఆయురారోగ్యాలు కలిగి ఉంటారు. దీని గురించి ఒక ఇతిహాసం కూడా ఉంది. దాని గురించి వినుము అని వశిష్ఠుడు జనకునితో చెప్పెను. పూర్వకాలంలో ద్రవిడ దేశాన ఒక గ్రామం ఉండేది. అక్కడ ఒక స్త్రీ ఉండేది. ఆమెకు వివాహం జరిగిన కొంతకాలానికే భర్త చనిపోయాడు. సంతానం గాని బంధువులు గాని ఎవరూ లేరు. అందుచేత ఆమె ఇండ్లలో దాసీ పని చేస్తూ అక్కడే భోజనం చేస్తూ ఉండేది. ఒకవేళ వారి సంతోషం కొలది ఏమైనా వస్తువులు ఇచ్చినా కూడా ఆ వస్తువులను ఎక్కువ ధరకు వేరే వాళ్లకు అమ్మి ధనమును పోగు చేసేది. ఆ విధంగా తన దగ్గర పోగు చేసిన సొమ్మును వడ్డీలకు ఇస్తూ మరింత సొమ్మును కూడబెట్టేది. ఈ విధంగా కూడబెట్టిన ధనాన్ని వడ్డీలకిస్తూ శ్రీమంతుల ఇండ్లలో దాసీ పనులు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకుని జీవిస్తుండేది. ఎంత సంపాదిస్తేనేమి, ఆమె ఒక్కరోజు కూడా ఉపవాసము గాని మనసారా దేవుని ధ్యానించుట గాని చేయలేదు. పైగా పూజలు వ్రతాలు చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్ళేవారిని చూసి అవహేళన చేసేది. ఏ ఒక్క భిక్షగానికి కూడా పిడికెడు బియ్యం పెట్టక తాను తినక ధనమును కూడబెట్టేది. అలా కొంతకాలం జరిగిన తర్వాత ఒకరోజు ఒక బ్రాహ్మణుడు శ్రీరంగములోని శ్రీరంగ నాయకులను సేవించుటకు బయలుదేరి మార్గమధ్యలో ఈ స్త్రీ ఉన్న గ్రామానికి వచ్చి ఆ రోజు అక్కడే ఒక సత్రములో బస చేసెను. ఆ బ్రాహ్మణుడు ఆ గ్రామంలోని మంచి చెడ్డలు తెలుసుకుని ఆ పిసినారి స్త్రీ గురించి కూడా తెలుసుకున్నాడు. ఆమె దగ్గరకు వెళ్ళి, అమ్మా, నేను చెప్పేది విను. మీకు కోపం వచ్చినా సరే నేను చెప్పే మాటలు విను అన్నాడు. మన శరీరములు శాశ్వతము కావు, నీటి బుడగల వంటివి. ఏ క్షణములో మృత్యువు మనలను తీసుకొని పోవునో ఎవరూ చెప్పలేరు. పంచభూతములు సప్తధాతువులతో నిర్మించబడిన ఈ శరీరంలోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము కుళ్ళి దుర్వాసన కొట్టి అసహ్యముగా తయారగును. అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యమని భ్రమిస్తున్నావు. ఇది అజ్ఞానముతో కూడిన దురాలోచన. తల్లి, నీవు బాగా ఆలోచించుకో. అగ్నిని చూచి మిడత దానిని తినేద్దామని భ్రమించి దగ్గరకు వెళ్ళి భస్మమగుతుంది. అలాగే మానవుడు కూడా ఈ తనువు శాశ్వతమని నమ్మి అంధకారములో బడి నశించుచున్నాడు. కావున నా మాట ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా ఆశించిన ధనమును ఇప్పుడైనా పేదలకు దానధర్మములు చేసి పుణ్యం సంపాదించుకో. ప్రతిదినము శ్రీమన్నారాయణుడిని స్మరించి మోక్షము పొందుము. నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసం అంతా ప్రాతకాలమున నదీ స్నానం ఆచరించి దానధర్మములు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టినచో వచ్చే జన్మలో నీవు పుణ్యవతివై సకల సౌభాగ్యములు పొందుతావని చెప్పెను. ఆ వితంతువురాలు బ్రాహ్మణుడు చెప్పిన మాటలకు తన్మయురాలై మనసు మార్చుకుని అప్పటి నుండి దానధర్మములు చేస్తూ కార్తీక మాస వ్రతమును ఆచరించింది.
జన్మరాహిత్యమై మోక్షము పొందినది. కావున కార్తీక మాస వ్రతంలో అంత మహత్యం ఉంది. ఓం నమ శివాయ. ఈ కథను విన్నవారికి, చదివిన వారికి సకల శుభములు జరుగుతాయి. ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.